అఖిల భారత గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజనల్ కార్యాలయం ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ఆర్బీఐ స్పాన్సర్ బ్యాంక్ ప్రమేయం లేకుండా రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. వాణిజ్య బ్యాంకు ఉద్యోగులతో సమానంగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా ఒక గ్రామీణ బ్యాంక్ చేయమని 3 దశాబ్దాల నుంచి అడుగుతున్నాము. ఆ డిమాండ్ అనేది ఎందుకు పెండింగ్ పెడుతున్నారో అర్థం కావడం లేదు. అదే రకంగా 91లో వచ్చినటువంటి నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ప్రకారము మాకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో సమానంగా జీతాలు అలవెన్సులు రావాల్సి ఉంది. ఇప్పటికీ అన్నిట్లలో మేము వెనుకబడి ఉన్నాము. తర్వాత అదేవిధంగా మిగతా అలవెన్స్లు అయితే మీ సౌకర్యాలు అయితే మీ ట్రాన్స్ఫర్ పాలసీ ప్రమోషన్ పాలసీ అన్నీ కూడా మాకు ఆటోమేటిక్గా మా స్పాన్సర్ బ్యాంకులతో సమానంగా రావాల్సి ఉంది. సో ప్రతి ఒక్క దానికి మాకు పోరాటం తప్పడం లేదు. ఎన్ని డిమాండ్లకి ఏఆర్ఆర్బీఏ కాల్ ప్రకారంగా దేశంలో ఉన్న 22,000 గ్రామీణ బ్యాంకుల సభ్యులు కూడా సమ్మెబాట పట్టారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన 7 డిమాండ్ల గురించి మేము ఈరోజు సమ్మెబాట పట్టాము. ఒకటి వచ్చేసి నేషనల్ లెవెల్లో ఒక గ్రామీణ బ్యాంకును మెర్జర్, నేషనల్ లెవెల్లో మొత్తం అన్ని గ్రామీణ బ్యాంకులు ఎవరు స్పాన్సర్ బ్యాంక్ ఎవరి ప్రమేయం లేకుండా ఎన్ఆర్బీఐ స్థాపించడం కోసము, మరియు టెంపరరీ మెసెంజర్స్ రెగ్యులరైజేషన్ గురించి కావచ్చు, మరియు